వెల్కమ్ టు మేఘనా కోచింగ్ సెంటర్ నంద్యాల్. మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే సంస్థ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు. మేజర్గా చూస్తే కనుక మనకు విలేజ్ లెవెల్లో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ నుంచి డిస్టిక్ లెవెల్లో కానీ డివిజనల్ లెవెల్లో డిప్యూటీ కలెక్టర్ వరకు మనకు ఈ సంస్థనే ఎక్కువగా ఉద్యోగాలు భర్తీ చేస్తుంటుంది. మనం దీంట్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మేజర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వీటికి సంబంధించి మరియు డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్ డిఏఓ మరియు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఏడబ్ల్యూ మరియు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ వీటి ఈ ఉద్యోగాల భర్తీకి ఏ విధంగా చేస్తారు సర్వీస్ కమిషన్ వారు, వాటి ఎగ్జామ్ ప్యాటర్న్స్, వాటి క్వాలిఫికేషన్స్ మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ముఖ్యంగా మనం సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 గురించి చూస్తే కనుక గ్రూప్ 1లో మనకు మేజర్ పోస్టులు అంటే గ్రూప్ 1లో భర్తీ చేసే పోస్టుల గురించి తెలుసుకుంటే ఫస్ట్ ప్రియారిటీ డిప్యూటీ కలెక్టర్కి ఇస్తారండి. డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ గ్రూప్ 1లో. తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మన డిఎస్పీ అంటున్నాం, డిఎస్పీ. నెక్స్ట్ ఆర్టీఓ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీఓ పోస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పోస్ట్ వచ్చేసి డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ ఆఫీసర్ ఇన్ జైల్స్ డిఎస్పీ ఆఫీసర్, డిఎస్పీగా జైల్స్లో పనిచేసేవారు ఉంటారు. నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇన్ ఫైర్ డిపార్ట్మెంట్లో ఫైర్లో పనిచేసేవారు ఉంటారు. ఈ ఫైర్ డిపార్ట్మెంట్కి మాత్రమే ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 26 ఇయర్స్ వరకు మాత్రమే ఉంటుంది. అంటే డిఎస్పీగా మనం ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే దీనికి సంబంధించి 21 నుంచి 26 వరకే ఉంటుంది. మన డిఎస్పీగా పనిచేయాలంటే మన ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 28 వరకు మాత్రమే ఉంటుంది. డిఎస్పీలలో ఎక్కువగా 21 నుంచి 28 వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ ఇన్ ఫైర్ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఏజ్ లిమిట్ 21 నుంచి 26 వరకే ఉంటుంది ఏజ్ లిమిట్. ఇంకా సబ్ రిజిస్టర్ పోస్టులు డిస్ట్రిక్ట్ సబ్ రిజిస్టార్ పోస్టు, ఇంకా చాలా పోస్టులు ఎంపీడీఓ మండల్ డెవలప్మెంట్ ఆఫీసరు, ఇలాంటి పోస్టులు చాలా పోస్టులు ఉన్నాయి. వాటిలో ఫస్ట్ మనం గ్రూప్ 1 తెలుసుకున్నాం. గ్రూప్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, దాని సిలబస్ ఏ విధంగా ఉంటుంది. మనకు గ్రూప్ 1లో ప్రిలిమ్స్ మెథడ్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ విధంగా అంటే 3 రకాలుగా సర్వీస్ కమిషన్ వారు మనకు అంటే ఉద్యోగాలను భర్తీ చేస్తారు. గ్రూప్ 1లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. మనకు గ్రూప్ 1లో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ ఏ విధంగా ఉంటుంది దీంట్లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మొత్తం గ్రూప్ 1లో 240 మార్క్స్కి ఉంటుందండి. 240 మార్కులకు ఉంటుంది 240 మార్క్స్కు. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ను పేపర్ 1 మరియు పేపర్ 2గా డివైడ్ చేస్తారు. ఈ పేపర్ 1, ఈ పేపర్ 2 రెండు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ మెథడ్లో ఉంటాయి. 4 ఆప్షన్స్ ఇస్తేనుగా మనం ఒక ఆన్సర్ని పిక్ చేయాలి. పేపర్ అంటే పేపర్ మోడ్లో ఉంటుంది, ఓఎంఆర్ షీట్లో ఉంటుంది ఆబ్జెక్టివ్ మెథడ్. ప్రిలిమ్స్లో వచ్చేసి పేపర్ 1లో మేజర్గా పేపర్ 1ను మళ్ళీ 4 సెక్షన్స్కి డివైడ్ చేస్తారు, 4 సెక్షన్స్గా. ఈ సెక్షన్ 1లో వచ్చేసి సెక్షన్ ఏ. సెక్షన్ ఏలో మనకు హిస్టరీ అండ్ కల్చర్ ఉంటుందండి. హిస్టరీ అండ్ కల్చర్ సెక్షన్ ఏలో హిస్టరీ అండ్ కల్చర్ 30 మార్క్స్కి ఉంటుంది. 30 మార్కులకు మనకి ఇక్కడ 30 క్వశ్చన్లు ఇస్తారు, 30 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటీ, జస్టిస్, సోషల్ జస్టిస్. సెక్షన్ బి వచ్చేసి కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటీ, సోషల్ జస్టిస్. ఇది 30 మార్క్స్, 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి మనకు జియోగ్రఫీ ఉంటుంది. ఈ జియోగ్రఫీ వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ మరియు ఏపీ జియోగ్రఫీ, ఈ జియోగ్రఫీ మొత్తం ఉంటుందండి. ఇక్కడ 30 మార్క్స్కి ఉంటుంది. 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ డి వచ్చేసి ఎకానమీ. ఇక్కడ ఇండియన్ ఎకానమీ ఉంటుంది, ఏపీ ఎకానమీ ఉంటుంది. ఈ ఎకానమీ 30 మార్క్స్, 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. ప్రిలిమ్స్ను మనకు పేపర్ 1లో సెక్షన్ ఏ
హిస్టరీ అండ్ కల్చర్ 30 మార్క్స్. సెక్షన్ బి వచ్చేసి కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటీ సోషల్ జస్టిస్ 30 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి జియోగ్రఫీ, ఇక్కడ ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ 30 మార్క్స్కు. నెక్స్ట్ సెక్షన్ డి వచ్చేసి ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ 30 మార్క్స్, మొత్తం 430 120 మార్క్స్కి ఉంటుంది. 120 మార్క్స్కు మనకు పేపర్ 1లో కనెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 ప్రిలిమ్స్లో పేపర్ 2 వచ్చేసి ఈ పేపర్ 2ను మొత్తం 120 మార్క్స్కి ఉంటుందండి, 120 మార్కులకు ఉంటుంది. ఈ పేపర్ 2ను 2 సెక్షన్గా డివైడ్ చేస్తారు, 2 సెక్షన్స్గా, సెక్షన్ ఏ మరియు సెక్షన్ బి. సెక్షన్ ఏలో పూర్తిగా ఇక్కడ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీస్ అంటే సైకలాజికల్ రీజనింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ రీజనింగ్ ఉంటుంది. పూర్తిగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అక్కడ ఉంటుంది. సెక్షన్ బి వచ్చేసి సెక్షన్ బిలో మనకు కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సెక్షన్ బిలో కరెంట్ అఫైర్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ మెంటల్ అబిలిటీ వచ్చేసి 60 మార్క్స్కి ఇస్తారండి, 60 మార్కులకు ఉంటుంది, 60 మార్క్స్. ఈ సెక్షన్ బిలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ 30 మార్క్స్కి ఉంటుంది, 60 మార్క్స్కు, మొత్తం 120 మార్క్స్. ప్రిలిమ్స్లో పేపర్ 2 120 మార్క్స్కి ఉంటుంది. ఈ ప్రిలిమ్స్లో పేపర్ 2ను 2 సెక్షన్లు డివైడ్ చేస్తారు. సెక్షన్ ఏ వచ్చేసి మెంటల్ అబిలిటీ, దీంట్లో పూర్తిగా అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, 60 మార్క్స్ వస్తుంది, 60 మార్కులు, 60 క్వశ్చన్స్, 60 మార్కులు. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి కరెంట్ అఫైర్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ. కరెంట్ అఫైర్స్ 30 మార్కులకు, సైన్స్ అండ్ టెక్నాలజీ 30 మార్కులకు ఇస్తారండి, మొత్తం 60 మార్క్స్, 60 క్వశ్చన్స్, టోటల్ 120 మార్క్స్. మొత్తం ప్రిలిమ్స్ వచ్చేసి మనకు 240 మార్కులకు ఉంటుంది, 240 మార్క్స్. 240 మార్క్స్ నుంచి మనకు 1:12 కేటగిరీ కానీ, 1:15 కేటగిరీ కానీ, లేదా గవర్నమెంట్ సిఫార్సు మేరకు 1:50 కానీ, అది సర్వీస్ కమిషన్ ఇష్టం, లేదనక గవర్నమెంట్ ఇష్టం అండి. అది అప్పుడు నోటిఫికేషన్ చెప్తారు, అంటే ఏ విధంగా పిక్ చేయాలనేది మెయిన్స్కు, అది అప్పుడు అంటే గవర్నమెంట్ ఇష్టం మేరకు ఉంటుందండి. అది 1:12 కానీ, 12 or 15, ఒక్కొక్క పోస్టుకు 12 మంది లేదా 15 మంది, లేదా ఒక పోస్టుకు 50 మంది తీయచ్చు. 2017లో రిక్రూట్మెంట్ గ్రూప్ 1 రిక్రూట్మెంట్ అప్పుడు 1:50 తీశారండి, ఒక పోస్టుకు 50 మంది తీసినారు. నెక్స్ట్ 2018 గ్రూప్ 1కి సంబంధించి ఇప్పుడు కూడా కోర్టు కేసుల ద్వారా మళ్ళీ 1:50 పిక్ చేశారండి, అంటే ఒక పోస్టుకు 50 మంది తీసుకున్నారు. అది గవర్నమెంట్ ఇష్టం అండి, ఎప్పుడైతే చెప్పలేము, నోటిఫికేషన్లు చెప్తారు అంటే ఎంతమంది ఇస్తారని చెప్పేసి. మెయిన్స్కు 240 మార్క్స్కు మొత్తం చేసి మెయిన్స్కి పిక్ చేస్తారు. మెయిన్స్ మొత్తం 5 పేపర్లో కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ మొత్తం 5 పేపర్స్ ఉంటుంది, ఈచ్ పేపర్ 150 మార్క్స్ ఉంటుంది, మొత్తం 750 మార్కులకు మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది, 750 మార్క్స్కు. దీంట్లో మనకు ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది, తెలుగు పేపర్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ మరియు తెలుగు పేపర్లు క్వాలిఫైయింగ్ నేచర్, అంటే మనం ఓన్లీ క్వాలిఫై మాత్రమే కాదు, ఫైనల్ ఎగ్జామ్లో మన ఫైనల్ మార్కులలో వాటిని తీసుకోరు. తెలుగు పేపర్ 150 మార్క్స్కి ఉంటుంది, ఇంగ్లీష్ 150 మార్క్స్ ఉంటుంది. ఈ 2 పేపర్లు ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, కావాలి మనం. తెలుగు పేపర్ 150 మార్క్స్కు, ఇంగ్లీష్ పేపర్ 150 మార్క్స్కు, ఇక్కడ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఈ 2 పేపర్లను మనకు ఫైనల్ రిటర్న్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్లో మార్కులు తీసుకోవండి, ఈ 750 మార్కులకు తీసుకుంటారు మనకు. నెక్స్ట్ ఈ 5 పేపర్స్ ఉన్నాయి కదా, ఈ 5 పేపర్స్లో మనకు పేపర్ 1 చూద్దాం. పేపర్ 1 వచ్చేసి జనరల్ ఎస్ఏ 150 మార్క్స్ ఉంటుంది. జనరల్ ఎస్ఏ అంటే కాంటెంపరీ ఇష్యూస్ మీద, అంటే రీజనల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ వస్తుంటాయి. అంటే రీజనల్లో కానీ, నేషనల్లో కానీ, ఇంటర్నేషనల్లో కానీ ఏమైనా ఇష్యూస్ జరుగుతుంటాయి. మనకి రీసెంట్గా ఇజ్రాయెల్కి సంబంధించి కొత్త ఇష్యూ జరిగింది, అలాంటి ఇష్యూస్ కానీ, మన దేశంలో కరోనా మీద, మన కేంద్ర ప్రభుత్వం కరోనా మీద ఎలాంటి చర్యలు తీసుకుంది, వాటి మీద ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటేనే కరోనా తగ్గుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు జనరల్ ఎస్ఏలో. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 వచ్చేసి ఇండియన్ హిస్టరీ మరియు ఏపీ హిస్టరీ
భారతదేశ చరిత్ర మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్ర పేపర్ 2లో. వీటితో పాటు ఇండియన్ జియోగ్రఫీ మరియు ఏపీ జియోగ్రఫీ ఇవి కూడా ఉంటాయి. పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ మరియు ఏపీ హిస్టరీ మరియు ఇండియన్ జియోగ్రఫీ మరియు ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ పేపర్ 2లో ఈ పేపర్ ఉంటుంది మనకు. పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ మరియు ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ భారతదేశ భూగోళ శాస్త్రం మరియు ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసి పేపర్ 3లో మనకు ఇండియన్ పాలిటీ మరియు ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఉంటుంది. ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ లా అండ్ సోషల్ జస్టిస్. మనకు పేపర్ 3లో పాలిటీ, కాన్స్టిట్యూషన్, సోషల్ జస్టిస్ మరియు లా అండ్ ఎథిక్స్ మీద పేపర్ 3 ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 4 వచ్చేసి ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. పేపర్ 4 వచ్చేసి మనకు ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. నెక్స్ట్ పేపర్ 5 వచ్చేసి 5వ పేపర్గా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5గా సైన్స్ అండ్ టెక్నాలజీ. మళ్ళీ చూద్దాం మెయిన్స్ ఎగ్జామ్ మొత్తం మనకు 5 పేపర్లు ఉంటుంది. ఈచ్ పేపర్ 150 మార్క్స్ క్యారీ చేస్తారండి. మొత్తం 750 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్. వాటిలో ఫస్ట్ మనకు మెయిన్స్ ఎగ్జామ్లో తెలుగు మరియు ఇంగ్లీష్ పెడతారు. తెలుగు మరియు ఇంగ్లీషు. ఈ తెలుగు మరియు ఇంగ్లీష్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. 2016 వరకు మనకు ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే క్వాలిఫైయింగ్ నేచర్గా ఉండేది. 2018 గ్రూప్ 1 నుంచి 2018 గ్రూప్ 1 నుంచి మనకు కొత్తగా తెలుగు పేపర్ను యాడ్ చేశారండి. కొత్తగా తెలుగు పేపర్ని యాడ్ చేసుకుంటూ వచ్చినారు. ఈ తెలుగు మరియు ఇంగ్లీషు 150 మార్క్స్కి తెలుగు పేపర్ ఉంటుంది, ఇంగ్లీష్ పేపర్ 150 మార్క్స్కి ఉంటుంది. ఈ 2 పేపర్లు ఓన్లీ క్వాలిఫైయింగ్ మ్యాచ్ మాత్రమే. ఈ 2 పేపర్లో వచ్చిన మార్కులను ఫైనల్ ఎగ్జామ్లో మనకు తీసుకోరండి, ఫైనల్ రిటర్న్స్లో. ఫస్ట్ మెయిన్స్ ఎగ్జామ్లో పేపర్ 1 వచ్చేసి జనరల్ ఎస్సే 150 మార్క్స్కు. పేపర్ 2 వచ్చేసి భారతదేశ చరిత్ర మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు భారతదేశ భూగోళ శాస్త్రం మరియు ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ పేపర్ 2. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసి ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, లా అండ్ ఎథిక్స్ మరియు సోషల్ జస్టిస్. లాలో ఎక్కువగా మనకు లేబర్ లా, సైబర్ లా ఇలాంటివి లాలు ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 4 వచ్చేసి ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. నెక్స్ట్ పేపర్ 5 వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు పేపర్ 5 ఉంటుంది. ప్రతి పేపర్కు 150 మార్క్స్ ఉంటాయి. ఈ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మొత్తం డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. డిస్క్రిప్టివ్ టైప్ మనం మొత్తం పేపర్ మోడ్లో మొత్తం రాసేయాలండి. డిస్క్రిప్టివ్ మోడ్లో ఉంటుంది ఎస్ఏ టైప్ అంతా ఈ మెయిన్స్ ఎగ్జామ్ మొత్తం. ఈ 750 మార్క్స్కు రిటర్న్ ఎగ్జామ్ జరుగుతుంది మెయిన్స్. వీటి తర్వాత మెయిన్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ ఇస్తారు. ఒక్కొక్క పోస్టుకు 3 సెలెక్ట్ చేసి లాస్ట్ ఇంటర్వ్యూలు ఇస్తారు. మనకి ఇంటర్వ్యూ వచ్చేసి 75 మార్కులకు ఉంటుంది. 75 మార్క్స్కి ఉంటుందండి ఇంటర్వ్యూ. 75 మార్కులు కండక్ట్ చేస్తారు. మొత్తం 750 మరియు 75 750 మరియు 75 మొత్తం మార్కులు 825 మార్కులకు మనకు గ్రూప్ 1 ఎగ్జామ్ జరుగుతుంది. గ్రూప్ 1 ఎగ్జామ్ మొత్తం 825 మార్క్స్. 825 మార్క్స్కు మనకు వచ్చిన మార్కులను బట్టి మనకి పోస్ట్ అలాట్మెంట్ చేస్తారండి. ఓకే, నెక్స్ట్ మనం గ్రూప్ 2 గురించి చూద్దాం. గ్రూప్ 1 మాదిరిగానే గ్రూప్ 2 కూడా ఇంట్లో మండల లెవెల్ పోస్టులు ఎక్కువ ఉంటాయి. మండల లెవెల్లో పనిచేసే పోస్టులు. గ్రూప్ 1 వచ్చేసి డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది, అంటే డిగ్రీ దాని క్వాలిఫికేషను. గ్రూప్ 2 కూడా డిగ్రీ క్వాలిఫికేషనే. గ్రూప్ 2ను ముఖ్యంగా సర్వీస్ కమిషన్ భర్తీ చేస్తుంది. గ్రూప్ 2లో మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులని, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అని చెప్పేసి డివైడ్ చేసినారు. ఎగ్జిక్యూటివ్లో పూర్తిగా గెజిటెడ్ పోస్టులు వస్తాయి. నాన్ ఎగ్జిక్యూటివ్లో నాన్ గెజిటెడ్ పోస్టులు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్లో మనకు పెద్ద పోస్టులు అంటే కనుక మున్సిపల్ కమిషనర్ ఇన్ గ్రేడ్ 3, సబ్ రిజిస్ట్రార్, డిప్యూటీ తహసీల్దార్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పనిచేసే వాళ్ళు ఉంటారు. తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఎక్సైజ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవి. ఈ పోస్టులన్నీ గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్లో ఉంటాయండి. అంటే ఇవన్నీ గెజిటెడ్ పోస్టులు. డిప్యూటీ తహసీల్దారు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3,
సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆఫీసర్స్, తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. నెక్స్ట్ పోస్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా. ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ. నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో చాలా పోస్టులు ఉంటాయి. మనకు ముఖ్యంగా పెద్ద పోస్టులు వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఇన్ సిసిఎల్ఏ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఇన్ ఫైనాన్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఇన్ జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. మనకు నెక్స్ట్ సిసిఎల్ఏ అండ్ జూనియర్ అసిస్టెంట్స్, తర్వాత ట్రెజరీలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్లు, ట్రెజరీలో పనిచేసేటువంటి జూనియర్ అసిస్టెంట్లు. ఇవన్నీ నాన్ ఎగ్జిక్యూటివ్లో ఉంటాయి గ్రూప్ 2లో. మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది తెలుసుకున్నాం. గ్రూప్ 2 వచ్చేసి ముఖ్యంగా ప్రిలిమ్స్, మెయిన్స్ విధానంలో ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండు వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. ప్రిలిమ్స్లో ఏ పేపర్ ఉంటుంది, మనకు మెయిన్స్లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాం. ఈ గ్రూప్ 2 పూర్తిగా డిగ్రీకి సంబంధించిన అంటే డిగ్రీ బేస్డ్ జరుగుతుంది. ఆ డిగ్రీలో కొన్ని పోస్టులను బట్టి మనకు డిప్యూటీ తహసీల్దార్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్లో కంపల్సరీ డిగ్రీతో పాటు కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం. లేదా డిగ్రీలో మనకు బీకామ్ కంప్యూటర్స్ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, బీఏ కంప్యూటర్స్ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ వస్తారు. నెక్స్ట్ వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్లో పూర్తిగా అన్ని పోస్టులకు దగ్గర చాలా పోస్టులకు అన్నింటికి మనకు కంప్యూటర్ ఎలిజిబుల్ ఉండాలి. అంటే డిగ్రీతో పాటు కంప్యూటర్ ఎలిజిబుల్ ఉంటేనే మనం గ్రూప్ 2లో చాలా పోస్టులకు ఎలిజిబుల్ ఉంటాం, లేకుంటే ఎలిజిబుల్ ఉన్నాం. ఎగ్జిక్యూటివ్లో ఓన్లీ డిప్యూటీ తహసీల్దార్కి మాత్రమే మనం కంప్యూటర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా పోస్టులని నార్మల్ డిగ్రీతో మనం సాధించుకోవచ్చు. నెక్స్ట్ అండి సబ్ రిజిస్ట్రార్కి అయితే సబ్ రిజిస్ట్రార్కి మాత్రం కంపల్సరీగా లా ఉండాలండి. డిగ్రీ ప్లస్ లా ఉంటేనే మనకు ఎలిజిబుల్ సబ్ రిజిస్ట్రార్కి సంబంధించి. నెక్స్ట్ గ్రూప్ 2 గురించి తెలుసుకున్నాం. గ్రూప్ 2 వచ్చేసి ప్రిలిమ్స్ మెయిన్స్ విధానంలో ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చేసి ప్రిలిమ్స్ మొత్తం 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అండి. ఇది మొత్తం ఆబ్జెక్టివ్ మోడ్లో ఉంటుంది. 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. ప్రిలిమ్స్ను మొత్తం 3 పార్ట్లుగా డివైడ్ చేస్తారు. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏ వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ 50 మార్క్స్కి ఉంటుంది. 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. పార్ట్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ 50 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఏపీ హిస్టరీ, భారత రాజ్యాంగం మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్ర 50 మార్క్స్కు. 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ సి వచ్చేసి ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ 50 మార్క్స్కు. ప్రిలిమ్స్ మొత్తం 150 మార్క్స్. అందులో పార్ట్ ఏ వచ్చేసి పార్ట్ ఏలో జిఎస్ అండ్ మెంటల్ అబిలిటీ 50 మార్క్స్కు. పార్ట్ బి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఏపీ హిస్టరీ 50 మార్క్స్. పార్ట్ సి ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ 50 మార్క్స్. దీంట్లో జిఎస్లో పేపర్ పార్ట్ ఏలో ముఖ్యంగా మనకు కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మళ్ళీ ఇక్కడ ఉంటుంది. పార్ట్ ఏలో కూడా ఉంటుంది, జిఎస్లో ఉంటుంది. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గురించి ఉంటుంది. తర్వాత మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ మరియు అర్థమెటిక్ ఉంటుంది. అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్ గురించి చాలా సింపుల్గా 20 క్వశ్చన్స్ వరకు ఉంటాయి అంతేండి. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషను, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ 2014 మీద ఈ జిఎస్లో మనకు మార్కులు ఉండే క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ బి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్ర. పార్ట్ సి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. మొత్తం 50 3 సెక్షన్స్ 150 మార్క్స్కు. ఇక్కడ నుంచి ప్రిలిమ్స్లో మనకు వచ్చిన మార్కులను బట్టి కట్ ఆఫ్ తీస్తారు. కట్ ఆఫ్ ప్రకారం సెక్షన్ అంటే మనకు సెక్షన్ కట్ ఆఫ్ ఉండదు, మొత్తం ఓవరాల్ కట్ ఆఫ్ తీస్తారు. ఓవరాల్ కట్ ఆఫ్లో మనకు వచ్చిన మార్కులను బట్టి ఓసీకి, బీసీకి, ఎస్సీ, ఎస్టీ, ఓహెచ్, హ్యాండిక్యాప్డ్ దాన్ని బట్టి మనకు మార్కులు కేటాయిస్తారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు 1:12 ఆర్ 15, 1:50 వాళ్ళు ఏ విధంగా తీయచ్చు. ఇక్కడ ఇంకోటి చెప్పాల్సి, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మైనస్ మార్కులు ఉంటాయి, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. 1/3 నెగిటివ్ మార్కులు ఉంటాయి. 1/3 నెగిటివ్ మార్క్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మరియు మెయిన్స్లో 1/3 నెగిటివ్ మార్కులు ఉంటాయి. 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఈ నెగిటివ్ మార్క్ విధానాన్ని 2018 నుంచి తీసుకొచ్చారు సర్వీస్ కమిషన్ వారు. అంతకుముందు సర్వీస్ కమిషన్ లేదు నెగిటివ్ మార్క్ విధానం. 2018 నుంచి వచ్చిన నోటిఫికేషన్లు మాత్రమే ఉన్నదండి. 2016లో వచ్చిన నోటిఫికేషన్లకు, అంతకుముందు నోటిఫికేషన్లకు ఎక్కడ కూడా మనకు సర్వీస్ కమిషన్లో నెగిటివ్ మార్క్ అనేది ప్రస్తావన ఉండదు. 2018 నుంచి వచ్చిన నోటిఫికేషన్ మాత్రమే. ఏపీపీఎస్లో వచ్చిన నోటిఫికేషన్ అన్నిటికీ నెగిటివ్ మార్క్ విధానాన్ని అమలు చేశారు 2018 నుంచి. సర్వీస్ కమిషన్లో
ఒక గ్రూప్ 1 మినహాయిస్తే కనుక మిగతా అన్నిటికీ ఈ పేపర్ 1 ఏదైతే ఉంటుందో జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కామన్గా ఉంటుంది, కామన్ పేపర్. ఒక గ్రూప్ 1 మినహాయిస్తే మిగతా అన్నిటికీ జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కామన్ పేపర్. ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ అయినా జరిగి ప్రతి ఎగ్జామ్కు కామన్ పేపర్గా ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ చూసుకుంటే మనకు ప్రిలిమ్స్లో ఏవైతే ఉన్నాయో పార్ట్స్, ఈ పార్ట్స్గా డివైడ్ చేసిన ఈ పార్ట్సే ఇక్కడ పేపర్లుగా ఉంటాయి. పేపర్ 1లో వచ్చేసి జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ పార్ట్ ఏలో చెప్పింది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇక్కడ 50 మార్క్స్కి ఉన్నది. మెయిన్స్లో పేపర్ 1గా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఏపీ హిస్టరీ 150 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసి పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ 150 మార్క్స్కు, మొత్తం 450 మార్క్స్కి ఉంటుంది, 450 మార్కులకు ఉంటుంది. గ్రూప్ 2 ఎగ్జామ్ మొత్తం 450 మార్క్స్కి ఉంటుంది. ఈ 450 మార్క్స్లో మనకు వచ్చిన ప్రతిభను బట్టి మనకు పోస్ట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. 450 మార్క్స్కి మొత్తం దీనికి ఇంటర్వ్యూ ఉండదండి. గ్రూప్ 2కి మాత్రం ఇంటర్వ్యూ ఉండదు. గ్రూప్ 2 మొత్తం ప్రిలిమ్స్ మెయిన్స్గా డివైడ్ చేస్తారు. ప్రిలిమ్స్ వచ్చేసి 150 మార్క్స్కు, మెయిన్స్ వచ్చేసి మొత్తం 450 మార్క్స్ ఉంటుంది. మనకు 450లో వచ్చిన మార్కులను బట్టి మనకు పోస్ట్ అలాట్మెంట్ చేస్తారు. ఈ ప్రిలిమ్స్లో వచ్చిన మార్కులను తీసుకోరండి, ఇక్కడ మెయిన్స్లో వచ్చిన మార్కులు మాత్రమే పోస్ట్ అలాట్మెంట్ కోసం తీసుకుంటారు. నెక్స్ట్ గ్రూప్ 3 చూద్దాం. మనకు గ్రూప్ 3లో కూడా డిగ్రీకి సంబంధించిన ఉంటాయి. డిగ్రీ దీనికి ఎలిజిబుల్ కూడా డిగ్రీనే. మనకు గ్రూప్ 3లో ముఖ్యంగా ప్రిలిమ్స్ ఉంటుందండి, అన్నిటికీ ప్రిలిమ్స్ ఉంటుంది. ఎగ్జామ్లో ప్రిలిమ్స్ మెయిన్స్ మోడ్లో ఉంటుంది గ్రూప్ 3 ఎగ్జామ్. ప్రిలిమ్స్ వచ్చేసి 150 మార్క్స్కి ఉంటుంది. ప్రిలిమ్స్లో మనకు రెండు పార్ట్లుగా డివైడ్ చేస్తారు. పార్ట్ ఏ వచ్చేసి జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 మార్క్స్కి ఉంటుంది. పార్ట్ బి రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్. ప్రిలిమ్స్ వచ్చేసి 150 మార్క్స్ ఉంటుంది గ్రూప్ 3లో. ప్రిలిమ్స్ను మొత్తం 2 పార్ట్లుగా డివైడ్ చేస్తారు. పార్ట్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 మార్క్స్ ఉంటుంది. 75 క్వశ్చన్స్ 75 మార్క్స్. పార్ట్ బి వచ్చేసి రూరల్ డెవలప్మెంట్ మరియు ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ 75 మార్క్స్ ఉంటుంది, 75 మార్కులకు. 75 క్వశ్చన్స్ 70 మార్క్స్. పార్ట్ ఏ 75 క్వశ్చన్స్ 75 మార్క్స్, మొత్తం 150 మార్క్స్కు. ఈ 150 మార్క్స్లో మన ప్రతిభను బట్టి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీగా మరియు ఓహెచ్ విధానంలో మనకు అంటే డిజబిలిటీ దాన్ని బట్టి మనకు కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ని బట్టి మనకు బయటకు వస్తాం. మెయిన్స్కి సెలెక్ట్ అయ్యేప్పుడు 1:12 ఆర్ 15, 1:50 ఏదైనా తీసుకోవచ్చు సర్వీస్ కమిషన్. అప్పుడు నోటిఫికేషన్ బట్టి ఉంటుందండి అది. మనకు మెయిన్స్కి వచ్చిన తర్వాత మెయిన్స్లో సేమ్ ఈ పార్ట్సే ఇక్కడ పేపర్లుగా ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. ఇక్కడ మెయిన్స్లో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్. ఈ పేపర్ వచ్చేసి 150 మార్క్స్ ఉంటుందండి. పేపర్ 2 రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్. దీంట్లో ఈ పేపర్ 2లో ఎక్కువగా మనకు కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు మరియు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే, ఇంకా మనకు 73 and 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, వాటి కింద ఎక్కువ క్వశ్చన్ అడుగుతుంటారండి ఇక్కడ. ఈ పేపర్ 2లో పేపర్ 2 చాలా అత్యంత ఈజీ. పేపర్ 2 చాలా ఈజీ టాపిక్ అండి. పేపర్ 2 వచ్చేసి అంటే ఇది మొత్తం డేటా బేస్లో ఉంటుంది మొత్తం పేపర్ 2 అనేది. ఇక్కడ గ్రూప్ 2లో వచ్చేసి పేపర్ 3 ఇండియన్ ఎకానమీ కొద్దిగా హార్డ్ ఉంటుంది. ఏపీ ఎకానమీ చాలా ఈజీ అండి. ఏపీ ఎకానమీలో మొత్తం డేటా మొత్తం ఉంటుంది. ఏపీ ఎకానమీలో 75 మార్క్స్ ఉంటుంది. 75 మార్క్స్లో ఈజీగా 60 మార్క్స్ మనం క్యారీ చేయొచ్చు.
ఇక్కడ ఇండియన్ ఎకానమీ కూడా 75 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ 75 మార్క్స్ డివైడ్ చేస్తారు. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా 75, ఏపీ హిస్టరీ 75 మార్క్స్. ఇది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. నెక్స్ట్ గ్రూప్ 4 ఏ విధంగా భర్తీ చేస్తారో చూద్దాం. ఈ గ్రూప్ 3లో ముఖ్యంగా పోస్ట్ వచ్చేసి పంచాయత్ సెక్రటరీ మాత్రమే ఉన్నదండి. లాస్ట్ ఇయర్ వరకు భర్తీ చేసినారు. ఈ పంచాయత్ సెక్రటరీ పోస్ట్ను తర్వాత 2019లో వచ్చినటువంటి ఏపీ మరియు గ్రామ వార్డు సచివాలయాలకు సరెండర్ చేసి వాటికి ఇవ్వడం జరిగింది. మరి గ్రూప్ 3లో ఎలాంటి పోస్టులు భర్తీ చేస్తారనేది నెక్స్ట్ నోటిఫికేషన్లో మనం తర్వాత నోటిఫికేషన్ చూడాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే గ్రూప్ 3లో 2016 మరియు 2018లో మనకు ఓన్లీ పంచాయత్ సెక్రటరీ పోస్ట్ మాత్రమే భర్తీ చేశారు. ఇక్కడ సేమ్ గ్రూప్ 3 కూడా సేమ్ గ్రూప్ 3లో 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది, మైనస్ మార్కులు ఇస్తారండి. 1/3 నెగిటివ్ మార్క్. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 4. గ్రూప్ 4 వచ్చేసి మనకు డిగ్రీ స్టాండర్డ్ ఉంటుంది, డిగ్రీ క్వాలిఫికేషన్ ఈ ఎగ్జామ్కు సంబంధించి గ్రూప్ 4 2012లో చివరి నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత 2012 తర్వాత ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు సర్వీస్ కమిషన్ నుంచి. గ్రూప్ 4 వచ్చేసి రీసెంట్గా 2018లో సెప్టెంబర్లో ఇచ్చిన సిలబస్ ప్రకారం అయితే కనుక, అంటే 2018 కంటే ముందు సిలబస్ వేరున్నది. 2018లో కొత్తగా మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కొత్త సిలబస్ ప్రకటించారు. ఆ సిలబస్ ప్రకారం చూస్తే ఇక్కడ ప్రిలిమ్స్ విధానంలో ప్రిలిమ్స్ 150 మార్క్స్కి ఉంటుందని చెప్పినారు. 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. ఇక్కడ ప్రిలిమ్స్ను పార్ట్ ఏ మరియు పార్ట్ బిగా డివైడ్ చేశారు. పార్ట్ ఏలో జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుందండి. జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 మార్క్స్, 75 క్వశ్చన్లు 75 మార్కులు. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి పార్ట్ బిలో తెలుగు అండ్ ఇంగ్లీషు 75 మార్క్స్, 75 మార్కులకి ఇస్తారండి. 75 క్వశ్చన్స్ 75 మార్క్స్. అంటే ఇది కొత్తగా 2018 సెప్టెంబర్లో సర్వీస్ కమిషన్ వారు ఇచ్చిన సిలబస్ ప్రకారం చెప్తున్నాం. గ్రూప్ 4 అంతకంటే 2018 కంటే ముందు సింగిల్ పేపర్ అంటే 2 పేపర్స్గా ఉండేది. పేపర్ 1లో జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2లో సెక్రటేరియట్ ఎబిలిటీస్ అని చెప్పేసి మ్యాథమెటిక్స్ ఉండేది. తర్వాత 2018లో సర్వీస్ కమిషన్ వారు కొత్తగా సిలబస్ ఇచ్చారు. ఈ సిలబస్ ప్రకారం మనకు ప్రిలిమ్స్ వచ్చేసి 150 మార్క్స్. దీంట్లో పేపర్ పార్ట్ ఏ వచ్చేసి జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్ 75 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ 75 క్వశ్చన్స్ 75 మార్క్స్. సేమ్ ఇదే మనకు మెయిన్స్లో ఉంటాయి. మెయిన్స్లో వచ్చేసి ఇక్కడ పార్ట్గా డివైడ్ చేసిన ఈ పార్ట్సే ఇక్కడ పేపర్లుగా ఉంటాయి. పార్ట్ ఏ వచ్చేసి ఇక్కడ పేపర్ 1 వచ్చేసి ఇక్కడ పార్ట్ ఏ ఏముందో అక్కడ పేపర్ 1 ఉంటుంది. ఇక్కడ పార్ట్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది. ఇక్కడ సేమ్ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి ఇక్కడ పార్ట్ బి ఏమండి తెలుగు అండ్ ఇంగ్లీషు. ఇక్కడ పేపర్ 2గా తెలుగు అండ్ ఇంగ్లీషు. తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎక్కువ గ్రామర్ గురించి ఇచ్చారండి. గ్రామర్ గురించే 150 మార్క్స్ 150 క్వశ్చన్స్. మొత్తం 300 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. మొత్తం 300 మార్క్స్. గ్రూప్ 4లో మనకు 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. 1/3 ఈ ఎగ్జామ్. నెక్స్ట్ ఎగ్జామ్ గురించి మనం నెక్స్ట్ తెలుసుకున్నాం ఇంకోటి. ఓకే, మనకు నెక్స్ట్ సర్వీస్ కమిషన్లోనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు ఇంకా పోస్టులు భర్తీ చేసి అంటే పెద్ద పోస్టులు డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, తర్వాత అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పేసి ఈ మూడు పోస్టులకు కూడా సపరేట్గా నోటిఫికేషన్ జారీ చేస్తుంది సర్వీస్ కమిషన్ వారు. ఈ 3 పోస్టులు గ్రూప్ 2 క్యాడర్లో ఉంటాయండి. ఈ 3 పోస్టులు ఫస్ట్ మనం డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్ చూస్తున్నాం. డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్ డిఏఓ. ఈ డిఏఓ పోస్టు డివిజనల్ లెవెల్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేయాల్సి ఉంటుంది. డివిజనల్ లెవెల్లో పంచాయతీరాజ్లో మనకి డిఏఓ నోటిఫికేషన్ చాలా తక్కువగా వస్తుందండి. 2004లో ఒకసారి వచ్చింది, తర్వాత 2011లో వచ్చింది, తర్వాత 2018లో వచ్చింది. ఈ నోటిఫికేషన్ వచ్చినా కూడా చాలా తక్కువ పోస్టులు ఉంటాయండి డిఏఓలో. అంటే మనకు 2004 నుంచి 2020 వరకు చూసుకుంటే 3 సార్లు మాత్రమే నోటిఫికేషన్ వచ్చింది. దీంట్లో ముఖ్యంగా డిఏఓకి సంబంధించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్లు. అంటే
పంచాయతీరాజ్లో ఈ రోడ్స్కి సంబంధించి కానీ అంటే వాళ్ళు పెట్టే ఎక్స్పెండిచర్లు ఇవన్నీ అంటే మదింపు చేసేవాళ్ళు వీళ్ళందరూ డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్లు డివిజన్ లెవెల్లో. దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఎలిజిబుల్ వచ్చేసి డిగ్రీ అండి, నార్మల్ డిగ్రీ ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్. DA1 వచ్చేసి ప్రిలిమ్స్ మెయిన్స్ కేటగిరీలో జరుగుతుంది. ప్రిలిమ్స్ వచ్చేసి మొత్తం 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. ప్రిలిమ్స్ని మొత్తం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. పార్ట్ A, పార్ట్ B, పార్ట్ Cగా డివైడ్ చేస్తారు. పార్ట్ A వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ B వచ్చేసి అరిథమెటిక్ 50 మార్క్స్ 50 క్వశ్చన్స్. అరిథమెటిక్ 50 మార్క్స్ 50 క్వశ్చన్స్. నెక్స్ట్ పార్ట్ C వచ్చేసి మెన్సురేషన్ 50 మార్క్స్ 50 క్వశ్చన్స్. మొత్తం ఈచ్ పార్ట్ 50 మార్క్స్ 50 మార్క్స్ 3 పార్ట్స్ 150 మార్క్స్గా ఉంటుంది. ఈ 150 మార్క్స్లో మనకు వచ్చిన మార్కులను బట్టి OC BC SC STగా డివైడ్ చేసి ఆ కేటగిరీల వారీగా 1:12 ఆర్ 15 1:50 కేటగిరీలో వాళ్ళు సర్వీస్ కమిషన్ వారు మనకు మెయిన్స్కి పిక్ చేస్తారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ పార్ట్లుగా ఏవైతే చెప్పినామో ఈ పార్ట్స్ ఇక్కడ పేపర్లుగా అవుతాయి. ఇక్కడ పేపర్ 1 వచ్చేసి GS ఉంటుందండి, 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ GS. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి అరిథమెటిక్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసి మెన్సురేషన్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. మొత్తం 450 మార్క్స్కు 450 మార్కులకు ఉంటుందండి. 2018 కంటే ముందు మనకు డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్కు DAOకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉండేది. 2018 తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇంటర్వ్యూ వ్యవస్థను తీసేయడం వలన ఎక్సెప్ట్ గ్రూప్ 1 మినహాయించి మిగతా పోస్టులకు అన్నిటికీ ఇంటర్వ్యూ రద్దయినాయి. 2018లో ఇచ్చిన ఈ నోటిఫికేషన్కి ఇంటర్వ్యూ రద్దు చేసి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కు పిలిచారు 2020లో. మొత్తం 450 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది 450 మార్క్స్కు. ఇక్కడ 450 మార్క్స్లో వచ్చిన మార్కులను బట్టి మనకు పోస్టులకు ఫిక్స్ చేస్తారు. OC BC SC STలుగా డివైడ్ చేసి. ఇక్కడ ప్రిలిమ్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్ 150 మినిట్స్, డ్యూరేషన్ వచ్చేసి 150 మినిట్స్. ఇక్కడ మెయిన్స్ వచ్చేసి ఒక్కొక్క పేపర్కు 150 మినిట్స్ ఉంటుందండి, 150 మినిట్స్ ఈచ్ పేపర్ 150 మినిట్స్గా ఉంటుంది. పేపర్ 2కు 150 మినిట్స్ 150 మార్క్స్ 150 క్వశ్చన్స్. నెక్స్ట్ పేపర్ 3 మెన్సురేషన్ 150 మార్క్స్ 150 క్వశ్చన్స్ 150 మినిట్స్. ఈ విధంగా ఉంటుంది. ఈ మెయిన్స్ వచ్చేసి 2 days జరుగుతుంది, 2 రోజులు జరుగుతుంది ఎగ్జామ్ 2 daysగా. సేమ్ గ్రూప్ 2 వచ్చేసి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 150 మినిట్స్. గ్రూప్ 3 సేమ్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 150 మినిట్స్. సేమ్ గ్రూప్ 4 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 150 మినిట్స్. ఇక్కడ గ్రూప్ 1లో చూస్తే కనుక మనకు మెయిన్స్ వచ్చేసి డ్యూరేషన్ ఎస్ఏఎస్ రాయడానికి 3 hours ఇస్తారండి. 150 మార్క్స్ 3 hours ఎగ్జామ్ ఉంటుంది. అక్కడ 3 hours వస్తుంది, ఇక్కడ 150 మార్క్స్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ AEE, ఇది పూర్తిగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినది. ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సివిల్ అండ్ మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ AEE పోస్టులు ఉంటాయండి. ఇక్కడ ప్రిలిమ్స్ చూద్దాం. ప్రిలిమ్స్ వచ్చేసి ఇక్కడ పార్ట్ A మరియు పార్ట్ B 2 పార్ట్లుగా డివైడ్ చేస్తారు. ఇక్కడ పార్ట్ A వచ్చేసి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుందండి. పార్ట్ B వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది 100 మార్కులకు. ఇక్కడ సివిల్ అండ్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్
పార్ట్ బి వచ్చేసి సివిల్ అండ్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ వాళ్ళకి మాత్రమే పార్ట్ బి 100 మార్కులకు ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి 50 మార్క్స్కి, మొత్తం 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్. నెక్స్ట్ ప్రిలిమ్స్ నుంచి మనకు వచ్చిన మార్కులను బట్టి మెయిన్స్కి పిక్ చేస్తారు. ఈ మెయిన్స్ వచ్చేసి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3గా డివైడ్ చేస్తారు. ఈ పేపర్ 1లో వచ్చేసి జిఎస్ ఉంటుందండి. పార్ట్ ఏ ఇక్కడ జిఎస్. పేపర్ 1 వచ్చేసి జిఎస్ 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్. ఇక్కడ పేపర్ 2 వచ్చేసి సివిల్ అండ్ మెకానికల్ కోర్ బ్రాంచ్ అండి. కోర్ ఇక్కడ కామన్గా ఉంటుంది, వాళ్ళకి కామన్గా ఉంటుంది 150 మార్క్స్, 150 క్వశ్చన్స్. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉంటుంది. ఎలక్ట్రికల్ వాళ్ళకి మాత్రమే అది. ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ R&B రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి ఈ పేపర్ 150 మార్క్స్, మొత్తం 450 మార్క్స్కి సంబంధించింది. ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ 450 మార్క్స్. ఈ 450లో మనకు వచ్చిన మార్కులను బట్టి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీగా డివైడ్ చేసి మనకు ఎగ్జామ్ అంటే పోస్టులకు పిక్ చేస్తారు. నెక్స్ట్ ఇంకో పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఈ ఎగ్జామ్ కూడా మనకు సర్వీస్ కమిషన్ వారే కండక్ట్ చేస్తారు. ఇది కూడా ఒక డైరెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్ విధానం ఈ ఎగ్జామ్లో ఉండదని డైరెక్ట్గా పిక్ చేస్తారు. ఇక్కడ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు డైరెక్ట్గా పేపర్ 1, పేపర్ 2గా ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్కి ఉంటుందండి. 150 మార్కులకు ఉంటుంది 150 మార్క్స్కు. పేపర్ 2 వచ్చేసి ఇక్కడ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఓన్లీ మెకానికల్, బీటెక్ మెకానికల్ మరియు ఆటోమొబైల్ చేసిన వారికి మాత్రమే ఎలిజిబుల్. బీటెక్ మెకానికల్ మరియు ఆటోమొబైల్. ఈ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు మనం అప్లై చేసుకోవాలంటే మనకు బీటెక్ మెకానికల్తో పాటు లేదా బీటెక్లో ఆటోమొబైల్ కానీ, డిప్లొమాలో మెకానికల్ కానీ, డిప్లొమాలో ఆటోమొబైల్ కానీ చేస్తుంటే మనకు ఎలిజిబుల్. వీటితో పాటు మనకు హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలండి. హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఉండాలి. ఆ లైసెన్స్ తీసుకొని కనీసం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈ పోస్టుకు మనం ఎలిజిబుల్ అవుతాం. నెక్స్ట్ పేపర్ 1 వచ్చేసి జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్. పేపర్ 2 వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఇంజనీరింగ్, మెకానికల్ ఆర్ ఆటోమొబైల్. వాళ్ళు తీసుకున్నటువంటి అంటే అప్లై చేసిన దాన్ని బట్టి వాళ్ళకి పేపర్ ఇస్తారు. మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, మొత్తం 300 మార్క్స్కు 300 మార్కులు ఎగ్జామ్ జరుగుతుంది. సేమ్ మైనస్ మార్క్ 1/3 ఉంటుందండి. 1/3 నెగిటివ్. ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సేమ్ 1/3 మైనస్ మార్క్. సేమ్ డిఏఓ ఎగ్జామ్ 1/3 మైనస్ మార్కు.